నమస్కారం శ్రీసిద్ధ ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. దినపత్రికలోని ప్రధాన వార్తలను విశ్లేషించే కార్యక్రమం కాఫీ టైమ్స్ ఇప్పటికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరి వెంకట శ్రీనివాస్ గారు. మరి వారిని అడిగి ముఖ్యమైన విశేషాలు ఏంటో చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. ఓకే. సో మొత్తానికి ఎలక్షన్ కూడా అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసాయి. ప్రజలు కూడా తమ 5 సంవత్సరాల భవిష్యత్తును ఎవరి చేతిలో పెట్టారో కూడా స్పష్టంగా తెలిసిపోయింది. తర్వాత ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాబోయే ప్రభుత్వంలో ఎలా ఉంటుంది, ఎవరు పదవులు స్వీకరిస్తారు, కేంద్రంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది. సరే, మనం ఒకసారి ముందుగా హెడ్లైన్ చూద్దాం, ఆ తర్వాత వాటి గురించి డిస్కషన్ చేద్దాం. సో ముందుగా సాక్షిలో చూస్తే మధ్యంతర బెయిల్ను అనారోగ్య కారణాల రీత్యా పొడిగించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఇక ఉత్తరాఖండ్లో పర్వతారోహణకు వెళ్లిన 9 మంది తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇక 24 ఏళ్లుగా ఒడిశా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన నవీన్ పట్నాయక్ బుధవారం రాజీనామా చేశారు. ఇక మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలమైన పనితీరుకు బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. ఇవి స్టేట్ న్యూస్కి వస్తే ఎన్డీఏ నేతగా మోదీ, ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేతలు మోదీ సారథ్యంపై ప్రశంసలు, కూటమి తొలి భేటీలో తీర్మానం, వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు. ఇక ఇలాంటి పోరు ఇదే తొలిసారి, కూటమి సమిష్టి కృషితో ఎన్నికల్లో విజయం చంద్రబాబు, చరిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం, మాకు అధికారంతో పాటు ఉన్నత బాధ్యత అప్పగించారు, మేము ఎన్డీఏతోనే ఉన్నాం అని చెప్పేసి నేను చంద్రబాబు గారు చెప్పారు. ఇక మంత్రుల రేసులో ఆశావహుల జాబితాపై చంద్రబాబు ప్రాథమిక కసరత్తు, పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవిపై అస్పష్టత. ఇక ఎంబీబీఎస్లో ఏ ర్యాంకుకి ఎక్కడ సీట్ వస్తుంది, నీట్ యూజీ 2024 ఫలితాలు వెల్లడించిన ఈ ఎన్డీఏ. ఇక దేశంలో ఐఐటి బాంబే టాప్, క్యూఎస్ ర్యాంకింగ్లో సత్తా చాటిన భారతీయ ఐఐటీలు. ఇక మా ఓట్లు ఏమయ్యాయి, టీడీపీ ఓడిపోతుంది అనుకున్న చోట భారీ మెజారిటీ ఎలా అనే దాని మీద ఒక కథను ఇచ్చారు. ఇవి సాక్షిలో వచ్చిన వార్తలు. ఆంధ్రజ్యోతిలో తప్పులు తేల్చే టైం, సచివాలయంలో ఫైళ్లు కట్టుదిట్టం, కక్ష సాధింపులో సిట్ ఆఫీస్కు సేల్, పోలీసులు ఐటీ వింగ్ అధీనంలోకి ఈ ఆఫీస్, నేరుగా రంగంలోకి గవర్నర్, సచివాలయంలో ఫైళ్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశం చేశారు. ఇక మోదీ 3.0, ఎన్డీఏ సారథిగా మళ్ళీ ఏకగ్రీవ ఎన్నిక, కూటమి భేటీలో బాబుకు ప్రత్యేక ప్రాధాన్యం. శిరసా నమామి, నా జీవితంలో ఎంత అద్భుత ప్రజా తీర్పు చూడలేదు చంద్రబాబు. ప్రతి ఓటు బాధ్యత గుర్తు చేసేది, ప్రజలు నమ్మి కనీ విని ఎరుగుని విజయం ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లోనే, వారికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం పలకరించినా జనసేన ఆఫీసు తలుపు తెరిచే ఉంటాయని చెప్పేసి నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వైసీపీలో కలకలం, జగన్ వల్లే ఈ ఘోర పరాజయం, ఎమ్మెల్యేలు ఎంపీలు పట్టించుకోలేదు, సంక్షేమం తానే కనిపెట్టినట్లు గొప్పలు అనే దాని మీద ఒక విశ్లేషణ ఇచ్చారు. ఇక వైసీపీని నమ్మి నట్టేట మునిగి బెట్టింగ్లో భారీగా నష్టమైన అభిమానులు. బెట్టింగ్ల జోలికి ఎవరైనా ఉందని కూడా చెప్తున్నాం. ఇది ఈ బెట్టింగ్ రాయళ్ళ పాపం వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోయింది. ఇప్పటికీ రాజకీయ నాయకులు కూడా ఈ మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కదా, వాళ్ళందరూ కూడా తెలుసు ఈ విషయం, ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ గెలవదు అన్నటువంటి విషయం కూడా తెలుసు. మేకపోతు గాంభీర్యం ప్రకటించడం ఒకటి, ఈ రాజకీయ నాయకులే బెట్టింగులు కాసి వాళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు సొమ్ము చేసుకోవడానికి కూడా చేసేటువంటి విధానం కూడా ఉంటుంది. అదొకటి. ఇప్పుడు మీరు ఈవీఎంల మీద కూడా ఒక వార్త ఉంది, మా ఓట్లన్నీ ఏమయ్యాయి, ఎంత ఇంకా అనాగరికంగా మాట్లాడటం తప్పితే దాంట్లో వాస్తవికత లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి ప్రక్రియ, అంటే కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా జరిగేటువంటి ప్రక్రియ. అలా కనుక జరిగే పని అయితే మోడీ గారికి 400 సీట్ల పైన రావాలి కదా, మోడీ గారికి వాళ్ళు కూడా చేసుకోవాలి కదా. ఒక్క ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు దృష్టి కేంద్రీకరిస్తారు? భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మీద దృష్టిని కేంద్రీకరిస్తారు. అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలవాలి. అలాంటిది ఉత్తరప్రదేశ్లో కూడా ఈ తల వాళ్ళకి సీట్లు తగ్గాయి. కాబట్టి ఇవన్నీ మనం ఏదో మాట్లాడుకునే మాటలు తప్పితే ఇట్లా వాస్తవం లేదు. ఇందులో 151 సీట్లు వైసీపీకి వచ్చినాయి, అప్పుడు మాట్లాడలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో మనం చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి మాటలు. ఏదేమైనా సరే ప్రజలు ఒక అద్భుతమైనటువంటి తీర్పునైతే ఇచ్చారు, స్పష్టమైన తీర్పు. అంటే అన్ని వర్గాల ప్రజల యొక్క విశ్వాసాన్ని
వైసీపీ ప్రభుత్వం కోల్పోయిందనేటువంటి విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత భారీ విజయం రావటం మనమేమనుకున్న అందరూ కూడా భావించింది ఏంటంటే కూటమి అధికారంలోకి వస్తుంది, ఒక 125-120 సీట్లు వస్తాయి, 70-80 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వస్తాయి అని భావించారు. కానీ ఇంత స్వీప్ అనేది ఎవరు ఊహించలేదు. అయితే మనకి ఎన్నికల సరళి అయిన తర్వాత మనకు కూడా అర్థమైంది ఎట్లా అంటే ఇంతమంది రావటం అంటే వైసీపీ వాళ్ళు మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం కాబట్టి వచ్చారు అనుకున్నారు. కానీ అలా కాదు, మనకి కూడా అర్థమైపోయింది. ఏమిటంటే ఇప్పుడు ఈ ఊరు ఉందనుకోండి, ఒంగోలు ఉంది, ఒక వివాహం జరుగుతుంది, మగ పెళ్లివారు ఈ ఊరు వాళ్ళు, ఆడపెళ్లివారు ఈ ఊరేమో అనుకోండి, ఆ పెళ్లి ఎలా జరుగుద్ది? బాగా 2 వర్గాల వాళ్ళు ఆ పెళ్లికి ఎక్కువ మంది వస్తారు. అదే వేరే ఊరు సంబంధం అనుకోండి, వాడు బస్సు వేసుకొని వస్తారు. కానీ ఇక్కడ 3 పార్టీలు కూటమిగా ఏర్పడేసరికి ఈ ఈ ఓటర్లు కూడా కదిలి వచ్చారంటే కారణం ఏంటంటే 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మా ఓటుని మేము వేసుకోవాలనే ఉద్దేశంతో కదిలి వచ్చారు. అక్కడే మనకు అర్థమైపోయింది, పోలింగ్ పర్సెంట్ పెరిగిపోయింది. అయినా కానీ అన్ని వర్గాల ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినట్లు నేను చేసినటువంటి సంక్షేమం అంతా ఏమైపోయిందని వాళ్ళు కూడా విశ్వసించలేదంటే ప్రభుత్వంలో ఏదో లోపం ఉంది, దీన్నైనా సరే అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకొని ఒక్క సంక్షేమమే ఇస్తే చాలదు అన్నటువంటి విషయాన్ని కూడా పరిశీలన చేసుకుంటే సంక్షేమం అనేది కూడా ఇప్పుడు పెట్టింది కాదు కదా సార్, అది ఉంది. సంక్షేమానికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి, సంక్షేమానికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ ప్రకారం చేస్తే మిగతా వాళ్ళు కూడా దాని మీద వ్యతిరేకత రాకుండా ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద చాలా మంది మేధావుల్లో కూడా ఒక వ్యతిరేకత ఉంది సార్. కాబట్టి అది కూడా బాగా ఇప్పుడు పనిచేసినటువంటి అంశం. ఇక చూడండి మన జిల్లా, మన ప్రకాశం జిల్లా మొత్తానికి వస్తే సార్ విజయ సంబరం మనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 12 అసెంబ్లీ స్థానాల్లో 2 మాత్రమే వైసీపీ కైవసం చేసుకుంది. ఒకటి దర్శి నియోజకవర్గం, ఒకటి ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఈ 2 కూడా బొటాబొట్టిగా అంటే కనిగి మనకి దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2400 చిల్లర ఓట్ల మెజారిటీతో ఆయన గెలవటం, అక్కడ ఎర్రగొండపాలెంలో 5200 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టీడీపీతో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా 15,000 పైన 20,000 పైన కూడా విజయం సాధించారు. ముఖ్యంగా మన ఒంగోలు నియోజకవర్గం అయితే బంపర్ మెజార్టీ వచ్చింది, 34,000 పైకి మెజార్టీ రావడం అంటే ఇది నాకే జోక్. కాబట్టి ఇది ఒక రకంగా ఏంటంటే ఈ ఫలితాలన్నీ కూడా ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు కూడా కలిసి వచ్చింది. అంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా రావడం వల్ల ఒకవైపు అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి పోటీ చేసినటువంటి అభ్యర్థులకి కలిసి వచ్చింది. అంటే భారీ మెజార్టీ రావడానికి ఒక రకంగా వారికి ఉన్నటువంటి మంచి పేరు ఇదంతా కూడా కలిసి వచ్చింది. తద్వారా ఈయనకి కూడా మేలు చేకూరింది, ఆయన కూడా విజయం సాధించడం జరిగింది. కాబట్టి నిన్న అందరూ కూడా ఈ విజయ సంబరాలు అంటే నిన్న వరకు కూడా ఏదో పోలీసులు 144 సెక్షన్ ఇవన్నీ అమలు చేసినటువంటి సందర్భంలో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి సంబరాలు కూడా స్టార్ట్ చేసుకున్నారు. నిన్న దామచర్ల జనార్దన్ గారి ఇంటికి వెళ్ళడం, వాళ్ళ పార్టీ ఆఫీసులో సంబరాలు అమలు చేసుకున్నారు. మిగతా చోట్ల కూడా గెలిచినటువంటి టీడీపీ వాళ్ళు కూడా సంబరాలు చేసుకున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కార్యాలయాన్ని కూడా పోటెత్తారు జనం. ప్లస్ ఆయన నిన్న సీఎం గారు ఢిల్లీ వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయనకి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఆయనకి సీట్ ఇవ్వడానికి నిరాకరించిన తర్వాత వెంటనే టీడీపీ ఆదరించి ఆయనకి ఇవ్వటం, ఆయనకి ఏదైతే ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారో నమ్మకాన్ని నిలబెట్టుకొని కృతజ్ఞతగా సీఎం గారి దగ్గరికి వెళ్ళి వెంటనే వాళ్ళకి సీఎం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. మొత్తం మీద టీడీపీలో ఒక కొత్త జోష్ వచ్చింది. ఏదైనా సరే ఇది ఓడిపోవటం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెసన్ అయితే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కూడా ఒక లెసన్, పెద్ద బాధ్యత పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట అన్నారు. ప్లస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు ఉందాగా. ఎందుకంటే ఇది మనం రివెంజ్ తీర్చుకునేటటువంటి సమయం కాదు. కాబట్టి రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు అవి ఇవి మాట్లాడుకుంటాం, కానీ ఇప్పుడు మన మీద పెద్ద బాధ్యత ఉంది. కాబట్టి మనం అభివృద్ధి వైపు అడుగులు వేసేదానికి ప్రయత్నం చేయాలి, కానీ రివెంజ్ మీద మనం దృష్టి పెట్టకూడదని కూడా వాళ్ళిద్దరూ చెప్పినటువంటి విషయం. మొట్టమొదటి మాట్లాడింది అదే. కాబట్టి దీన్ని బట్టి రాబోయేటటువంటి ప్రభుత్వం కూడా మనం ఏమి హామీలు ఇచ్చాం, ఈ హామీలు వాళ్ళకేదో నెల ఇవ్వటంతో ప్రభుత్వం కాదు, చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి అనేది వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళ కూడా వైసీపీ ఏ విధమైనటువంటి ప్రభావం ఉందని అది జరగకుండా ఉంటుంది. ఆ తప్పులు మళ్ళీ మీరు చేయకుండా ఉంటే
ఇక్కడ టీడీపీకి చేకొట్టే ఉద్యోగస్తులు సార్ అంటే నిన్నటి వరకు కూడా మామూలుగా కౌంటింగ్ లో వాళ్ళకి విజయం సాధించారు కాబట్టి వీటిని నిదానంగా తెలియజేశారు. అంటే ఇవి కూడా వాళ్ళకి మెజారిటీలో కలుస్తాయి. అంటే నిన్న మనం చెప్పుకున్నటువంటి మెజారిటీకి ఈ మెజారిటీ కూడా కలుస్తాయి. దీనికి ఉద్యోగస్తులు కూడా వైసీపీకి టీడీపీకి జై కొట్టారు. అయినా కానీ కొంతమంది ఉద్యోగులు కూడా అంటే వాళ్ళకి అంటే వాళ్ళు చెబుతున్నటువంటి అంశం, మాకు ఉద్యోగులకి వైసీపీ ప్రభుత్వంలో చాలా ప్రతిబంధకం ఏర్పడిందని చెప్పి చెప్తున్నటువంటి అంశం. అయినా కానీ కరుడు కట్టినటువంటి వైసీపీ వాళ్ళు కూడా ఉన్నట్టు లేకుండా ఏముండరుగా. ఈ వైపాల్యంలో చూడండి 1871 ఉన్నాయి ఓట్లు ఉన్నాయి. దీంట్లో టీడీపీకి 1954 వచ్చినాయి. అంటే 777 వైసీపీకి వచ్చింది. అంటే ఎంప్లాయీస్ కూడా 777 మంది ఉన్నట్లేగా. అలానే ఒంగోలులో కూడా 4974 ఉంటే 2892 టీడీపీకి వచ్చినాయి. 1980 తేడా 300 కాదు, ఇవి దాకా తేడా ఉంది. 1980 అట్లానే అన్ని నియోజకవర్గాల్లో కూడా మొత్తం మీద టీడీపీకే మెజారిటీ వచ్చింది. అట్ ది సేమ్ టైము వైసీపీకి కూడా ఉద్యోగుల్లో నుంచి పడి మొత్తం మీద 21 ఉంటే ఓట్లు 12,065 ఏమో దీనికి పడి టీడీపీకి 7,600 అంటే 5,000 ఎక్స్ట్రాగా ఏదైనా యావరేజ్ ఒక 65% టీడీపీకి వచ్చినటువంటి ఈరోజు దీనికి ఇచ్చారు. దాడికి పాల్పడిన గంజాయి ఈ మధ్యన మొన్న 25వ తేదీ గత నెల 25వ తేదీ శర్మ కాలేజీ దగ్గర అమ్మాయిని అల్లరి మొక్కలు కలప చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఒక కుర్రవాడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి వాళ్ళని మందలు ఇచ్చారట. ఆడపిల్లని ఇట్లా గలబా చేయడం మంచిది కాదని చేస్తే వాళ్ళ మీద వస్తారు. వీళ్ళు గంజాయి దాగినట్టున్నారు. ఆ మొక్కలు ఏం తెలుస్తుంది, వాళ్ళ మీద దాడి చేశారట. మొత్తం మీద వీళ్ళని గుర్తించారు. 5గురిని గుర్తించి నిన్న రంగారెడ్డి చెరువు దగ్గర పట్టుకున్నారట. పట్టుకుని వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. ఇట్లాంటి వాటిని వెంటనే ఖండించేసేయాలి. వెంటనే అది ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే మళ్ళీ రాజకీయ నాయకులు దీంట్లో కలగ చేసుకోకూడదు. ఎందుకంటే ఇటువంటివి జరిగినప్పుడు ఒంగోలు మళ్ళీ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలంటే గంజాయి అనేది ఒంగోలు కూడా విస్తరించినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, విచక్షణ తెలియనటువంటి తనంలో చేస్తారు. తర్వాత రోజు అరే మేమేం చేసాం వాళ్ళకి అర్థం కానిటువంటి పరిస్థితి. కాబట్టి ఇది మొదట్లోనే ఆ మొక్క ఉన్నప్పుడే దాన్ని తెంచాలన్నట్లు చేస్తే మంచిది. అరెస్ట్ చేయడం అనేది మంచిది. ఎవరైనా బాధితులకు సహాయపడాలన్నా భయపడతారు. ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత సార్. ఈ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాలు ఏదో పక్షోత్సవాలు చేస్తున్నారు. అంటే 15 రోజుల పాటు ప్రపంచ పర్యావరణ పక్షోత్సవాలు అని చెప్పి చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి స్కూల్లో కూడా అంటే స్కూల్స్ తెరవబోతున్నారు కాబట్టి స్కూల్స్ తెరిచే నాటికి స్కూల్స్ తెరిచిన తర్వాత అయినా కానీ ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి స్కూల్లో కూడా మొక్కలు నాటడం. గతంలో ఇది అందరు చెట్ల కింద కూర్చొని చదువుకున్న వాళ్ళే కదా. ఇప్పుడైతే వాళ్ళకి రూములు ఇవన్నీ వచ్చినాయి. కానీ ప్రకృతి ఒడిలో చదువుకున్నటువంటి వాళ్ళు ప్రపంచ మేధావులే కదా. ఇప్పుడు ఈ 4 గోడల మధ్య చదువుకున్న వాళ్ళకి ఏం అర్థం కాదు. మొత్తం మీద ఈ పర్యావరణ పరిరక్షణకి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా స్వీకరించాలని చెప్పి డిఈఓ గారు చెప్పడం. ఒక్క మొక్కలు పెంచడం వల్లే కాదు, నీటిని కూడా పరిరక్షించుకోవాలి. నీటిని కూడా వృధా చేయకుండా గ్రౌండ్ లెవెల్లో భూమిలో పెంచుకోవడం, అలానే 1 టైం యూజ్ చేసేటటువంటి ప్లాస్టిక్ ఉంది దాన్ని నివారించడం, ఇవన్నీ కూడా ప్రకృతికి విఘాతం కలిగించేటటువంటివి. కాబట్టి వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి డిఈఓ సుభద్ర గారు కోరినటువంటి ఒక వార్తను కూడా చూస్తుంది. ఓకే సార్, మరి కొన్ని వార్తలు చేస్తుంది చిన్న బ్రేక్ తీసుకుందాం. హాస్పిటల్ సీక్వెన్సీలో ఒక చిన్న విరామం. స్టేట్ వెల్కమ్ బ్యాక్. సో గొడవలు వద్దు, ప్రశాంతంగా ఉండండి. ఇది ఇప్పుడు అత్యవసరమైనటువంటి వార్త. ఇది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఎవరో గెలిచారో అర్థమైపోయింది. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఓడినటువంటి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. మధ్యలో మనకెందుకు కార్యకర్తలకి గొడవ, మనకెందుకు? ఇప్పుడు రేపు కేసు అయితే ఎవరు వచ్చి మిమ్మల్ని విడుదల చేయాలా, ఎవరు చేస్తారు? కాబట్టి ఇవన్నీ ఇప్పుడు కార్యకర్తల ముందున్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఇది ఎలక్షన్ ఒక తంతు అయిపోయింది, ఎలక్షన్ కౌంటింగ్ ఒక తంతు అయిపోయింది. మళ్ళీ మధ్యలో వీళ్ళకెందుకు కార్యకర్తలకు లేనిపోయినటువంటి గొడవలు. నిన్న కేపాలెంలో పల్లిపాలెం కొత్తపట్నం మండలంలో అక్కడ 2 కుటుంబాలకు మధ్య ఏదో గొడవ జరిగింది. అంటే ఇంకేముంది, వైసీపీ టీడీపీ
ఏదో జరిగిందని చెప్పి ఈ మందు ప్రభావమే జరిగి ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకుంటే జనరల్గా ఏమిటంటే ఈ పట్టపాలాలు ఈ వీళ్ళకి వాళ్ళ గ్రామ పెద్ద ఉంటాడు, ఆ పెద్ద ఉంటే ఆయనే దాన్ని పరిష్కారం చేస్తారు, పోలీసుల దాకా వెళ్ళరు, ఆయన మాటే అక్కడ చెల్లుబాటు అవుతుంది. ఆయన్ని కూడా అతిక్రమించారట. ఆయన కూడా అతిక్రమించి గొడవలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఆ పల్లిపాలెం మొత్తానికి కూడా ఇబ్బంది జరుగుతుంది. వెంటనే పోలీసులు ఆశ్రయిస్తే పోలీసులు కూడా ఒక 30-40 మంది పోలీసులు అవుతున్నా అక్కడికి రావటం, వాళ్ళకి సర్ది చెప్పారట, మీకెందుకు అయ్యా గొడవలు, ఇది అందరూ కష్టపడి పని చేసేవాళ్ళు, మీకెందుకు గొడవలు, ప్రశాంతంగా ఉండండి అని చెప్పి పోలీసులు కూడా హితో పలికారు. కష్టపడి పని చేసుకునేటటువంటి వాళ్ళు వీళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసారనుకోండి, వాళ్ళు రోజువారీ కష్టపడితేనే వాళ్ళ కుటుంబాలు గడిచేది. మళ్ళీ కేసు లేనిపోయింది. ఈ రాజకీయ నాయకులు వచ్చి ఏమైనా నడిపిస్తారంటే నడిపించేటటువంటి వాళ్ళు ఉండరు. ఇవి చాలా చూసాము. కాబట్టి అందుకనే రాష్ట్రంలో అయిపోయిన తర్వాత గొడవలు చాలా తగ్గుముఖం పట్టినాయి. అంటే పోలీసులు వాళ్ళు దీని మీద మంచి అవగాహన కల్పిస్తారు, చాలా అవగాహన జరగల. అందువల్ల ఇది అందరూ కూడా తెలుసుకోవాలి, కార్యకర్తలు అందరూ కూడా ఓటమి గెలుపు అనేది అయిపోయింది, ఇక దాన్ని ఎవరు మార్చేది లేదు. మీరు గొడవలు పడటం వల్ల మీరు అభిమానించే నాయకుడు మళ్ళీ ఏమీ అధికారం వచ్చేటటువంటిది లేదు. కాబట్టి సంయమనం పాటించి అందరూ సోదర భావంతో ఉంటే మంచిది. అయిపోయింది సార్. ఈవీఎంలు చాలా కష్టపడి చివరికి రెస్ట్కి పరిమితం అవుతున్నాయి. పాపం ఈవీఎంలు ఉనికిపోయినాయి. 21 రోజుల పాటు ఈవీఎంల్లో ఇవన్నీ నిక్షిప్తం చేయబడి వాటి గుండెల్లో పాపం 21 రోజుల పాటు దాచుకున్నాయి. పాపం ఎవరికి చెప్పాలా, ఎవరికి ఎట్లా దీన్ని ఎప్పుడెప్పుడు బయటేద్దామా అని వాటికి ఇప్పుడు విశ్రాంతి లభించింది. తనలో దాచుకున్నటువంటి దాన్ని అంతా ఒకసారి ఏదో మన బాధ ఉంటే బయటికి చెప్పుకుంటే పోద్దంటారు చూసారా, మన ఆనందాన్ని కానీ బాధను కానీ అట్లా ఈవీఎంలు కూడా భరించినట్టున్నాయి. 21 రోజుల పాటు మొత్తం వాటికి కూడా విముక్తి లభించింది, స్వేచ్ఛ దీంట్లోకి వచ్చేసినాయి. వీటిని మళ్ళీ గోడౌన్లకు పంపించారు. ఈవీఎం గోడౌన్లకి మొత్తం 6549 ఉన్నాయట. వీటన్నిటిని మళ్ళీ ఈవీఎంలకి గోడౌన్స్ పంపిస్తే సీల్ చేసేస్తారు. మళ్ళీ రేపు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చింది అనుకోండి, అప్పటి వరకు వాటికి విశ్రాంతి ఉంటుంది. కాబట్టి మొత్తం వాటి పని అవి కూడా ప్రధానమైనటువంటి భూమిక. భూమిక అదే చాలా డబ్బులు చాలా సమయాన్ని ఆదా చేసినాయి. మొత్తం ఇది ఒక మంచి ప్రయోగమే, ఈవీఎంలు అనేది మంచి ప్రయోగమే. ఇంకా అమెరికా లాంటి దేశంలో ఉన్నట్టు ఆ విధానం కూడా రావాలి, ఇంకా ముందుకు పోవాలి. ఇప్పుడు కూడా మన పోలింగ్ చాలా పెద్దది సార్. పోతే ఇంకా చాలా తేలికైపోతుంది. మొబైల్ నుంచి వాళ్ళే ఓటే పద్ధతి కనుక పెడితే అది కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఇంకా మన దేశం అంటే ఆ దేశాలకి మన దేశాలకి తేడా ఏంటంటే మన దేశంలో కోట్ల మంది జనం ఉన్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య దేశం, ఆ దేశాలు వేరే అధ్యక్ష పాలన, మనదేమో ప్రజాస్వామ్య పాలన. కాబట్టి దీనికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. కాబట్టి దాని ప్రకారమే జరుగుతాయి. మొత్తం మీద అసలు ఓటింగ్ శాతం వినియోగించుకున్న వాళ్ళలో ప్రపంచ రికార్డు నిన్న స్థాపించారు. కాబట్టి ఇది కూడా గొప్ప విషయం. పాఠ్య పుస్తకాలు వచ్చేస్తాయి. 12వ తేదీ స్కూల్స్ తెరుస్తున్నారు. ఇప్పటికే మనకి అంటే ఎలక్షన్ గొడవ, ఈ కోడ్ ఇవన్నీ వచ్చినా సరే ఆ విద్యాశాఖ మటుకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పాఠ్య గ్రంథాలు ఏవైతే ఉంటాయో, నోట్బుక్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా పాఠశాలకు పంపించే దానికి ఏర్పాటు చేశారు. అలానే వాళ్ళకి స్కూల్ బ్యాగు, బెల్టులు ఇవన్నీ కూడా, డిక్షనరీలు ఇవన్నీ గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అవన్నీ కూడా వీళ్ళు రెడీ చేసి పెట్టారు. ఇప్పటికే ఆయా మండలాలకు కూడా పంపిస్తున్నారు. వచ్చేసింది కదా ఇవాళ 6వ తేదీనా, 6వ తేదీ, ఇంకా 6 రోజుల్లో స్కూల్స్ తెలుస్తున్నారు. కాబట్టి అసలు ఆల్రెడీ తెలిసినట్టే లెక్క. 1వ తేదీ నుంచే హెచ్ఎంస్ వాళ్ళందరూ కూడా ఈ విధుల్లోకి వచ్చేసారు. ఇవాళ నుంచి ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ 10th క్లాస్ పరీక్షలకి స్పాట్ వాల్యుయేషన్ కొంతమంది టీచర్లు అందరూ కూడా వాళ్ళని వేసేసారు. కాబట్టి ఇంకా వాళ్ళ విధుల్లోకి వచ్చినట్లే లెక్క. కాబట్టి అన్ని మండలాలు కూడా పంపించారు. ఆ మండలాల నుంచి ఆయా స్కూల్స్కి పంపించారు. మంచిదే సార్. ఇంత ముందు అయితే స్కూల్ రీఓపెన్ చేసిన 3 నెలలకి 4 నెలలు వీళ్ళు కూడా కొంత చెప్తారు, కొంత చెప్పరు. కానీ సగమే ఎన్నో వచ్చి ఉంటాయి, కొన్ని పంపిస్తుంటారు. మొత్తం మీద ఆ స్కూల్లో ఒక సగం మంది చేరినా ఒకటొకటి పంచుకుంటారు. కాబట్టి పెద్ద ఇబ్బంది. ఇక దశలోనే ఉంటే ప్రజలకు సేవ చేస్తారు. గుడ్డిపాటి లక్ష్మి గారు, కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు విజయం సాధించారు కదా, వారు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. నాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ధన్యవాదాలు అని చెప్పి వారు కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఆ దర్శి నియోజకవర్గమే ఒక వెరైటీ. ఎందుకంటే తగ్గేదేలే అన్నట్లు 2 పార్టీలు వాళ్ళు కూడా ఉంటారు.
ఒక రౌండ్ ఒకరికి మెజారిటీ వస్తే ఒక రౌండ్ ఒకరికి మెజారిటీ వస్తుంది. ఇక్కడ ఆఖరికి ఏమైందంటే ఆఖరికి ఈమెకి మెజారిటీ తాళ్ళూరు మండలం ఆఖరి లెక్కించాల్సి వచ్చింది. తాళ్ళూరు మండలం అంటే వాళ్ళకి మెజారిటీ బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి మెజారిటీ ఉంటుందట. కాబట్టి అక్కడ 2400 తేడాతోటి పని ఓడిపోయారు. అయితే మంచి పోటీ ఇచ్చింది అక్కడ. మొదట్లో ఆయన చేసినటువంటి ఎన్నికల ప్రచారం ఇవన్నీ చూస్తే 30,000-40,000 మెజారిటీ తోటి ఇప్పుడు సీటు ఖరారైంది. ఆయన ముందు నుంచి ప్రచారం చేశారు. ఆయన గొట్టిపాటి లక్ష్మి గారు వచ్చిన తర్వాత ఆ మెజారిటీని తగ్గించేదానికి బాగా ప్రయత్నం చేశారు. 40 రోజుల వ్యవధిలోనే ఆమెకి రాజకీయమైన పరిజ్ఞానం అంటే వాళ్ళ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. కానీ కొత్త నేరుగా స్టెథోస్కోప్ పెట్టుకున్నటువంటి రాజకీయాల్లోకి రావడం అంటే వచ్చి మొత్తం మీద ప్రభావితం అయితే చూపించారు. అయితే మనం నేను ఇక్కడే ఉండి మళ్ళీ ప్రజలకు సేవ చేస్తానన్నటువంటి వాగ్దానాన్ని కూడా వాళ్ళు చేశారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా మారిపోయింది రాజకీయం. ఎదురు ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే చెప్పిందే జరిగేది. ఇప్పుడు మొన్న వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అది ఇవన్నీ కూడా మారిపోయింది. ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళే అక్కడ అనధికారికంగా ఎమ్మెల్యే లాగా వాళ్ళు చెప్పిన పనులే జరుగుతాయి. ఎమ్మెల్యే చెప్పిన పనులు కూడా జరగవు. కాబట్టి అట్లా కూడా అక్కడ చక్రం తిప్పేదానికి అవకాశం ఉంటుంది. మరి చూడాలి. ఇవన్నీ కూడా రాజకీయాలు ఏంటంటే రాజకీయాలు ఎలా ఉంటుంది అనేది ఒక మోరల్స్ ఇచ్చారండి. ఆ మోరల్స్ ప్రకారం నడుచుకోవాలి ఎప్పుడైనా సరే. అప్పుడు నడుచుకున్నప్పుడు ఏంటంటే అంతిమంగా ప్రజలకు మేలు చేయకూడదు. నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు ఏదైనా తిట్టుకో, నువ్వు ఏమైనా చెయ్యి, అంతిమంగా ప్రజలకు మేలు జరగాలి, ప్రాంతాల అభివృద్ధి సాధించాలి. అది అట్లా ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. మనకి తెలంగాణ నుంచి విడిపోయి 10 ఏళ్ల వరకు అక్కడ సంపూర్ణమైన హక్కులు ఉపయోగించుకునే దానికి అవకాశం ఏం ఉపయోగించుకున్నామో ఏం ఉపయోగించుకున్నటువంటిది లేదు. అది ఆ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి ఇండివిజువల్గా ఉన్నాం కాబట్టి దీనిని మళ్ళీ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి, మోడీ గారు వీళ్ళందరూ కలిసి, జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడే వచ్చింది అన్నప్రాసన రోజు అవగాహన అన్నట్లు మన వాళ్ళని కూడా ఏం చేయలేం, ఏం అనలేం. కాబట్టి వాళ్ళు కూడా ఈ గత ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయి, ఈ నిధులన్నీ ఎక్కడికి పోయినాయి, ఏ నిధులు దేని నుంచి దేనికి వాడారు, చట్టబద్ధంగా తప్పు చేస్తే మాత్రం శిక్షించాల్సిందే ఎవరినైనా సరే. దానికి కక్ష ఏముంది? దానికి కక్ష సాధింపు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగతంగా చేసుకునే కక్ష కానీ ఫండమెంటల్ గా ఏదైనా అవినీతి జరిగితే వాళ్ళ మీద శిక్షించాలి. అన్ని ఫైల్స్ తీయాలి, అన్నిటిని వెరిఫై చేయాలి. మామూలుగా ఉంటే అందరికి అభినందన తెలియజేయాలి బాగా చేసినటువంటి వాళ్ళని, లేనటువంటి వాళ్ళు శిక్షించాలి. శిక్షిస్తేనే నెక్స్ట్ మళ్ళీ భయం ఉంటుంది. సో ఏదైనా ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఫండ్స్ తెచ్చుకోవడానికి మంచి అవకాశం ఉంది. సో దాన్ని చేసుకోవాలి. ఇప్పుడు మనకు కూడా ఒక అదృష్టం ఏంటంటే మోడీ గారికి ఫుల్ ఇది రాకపోవటం, మెజారిటీ రాకపోవటం. ఆయనకి 275 బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాదు. అంటే వీళ్ళని కలుపుకుంటే వస్తుంది. మోడీ గారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఈ కూటమి కూడా 210 వచ్చినాయి, ఇండియా కూటమి. వాళ్ళందరూ కూడా రేపు ఎవరు అధికారం లేకుండా ఉండలేరండి, ఉండలేదు. చూసాం కదా గతంలో కూడా. వెంటనే ఈ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ అధికారం ఎవరుంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అది రేపు ఇప్పుడు 11 వైసీపీకి వచ్చినాయి. ఎంతమంది నిలబడతారో కూడా చూడాలి. ఎంతమంది నిలబడతారో కూడా చూడాలి. అది పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కటి విశ్లేషణ అందించారు. మరి ఇదండి ఈనాటి కాన్స్టిట్యుయెన్సీ కార్యక్రమం తిరిగి రేపు ఉదయం 8:30 ఇదే కార్యక్రమంలో మరికొన్ని తాజా వార్తలతో మళ్ళీ మీ ముందుంటాం. చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.